జ్యోతిషాస్త్రీత్యా ద్వాదశ రాశుల్లో 10వ రాశి అయినటువంటి మకర రాశి మిత్రులారా, మీరు ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదములు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ధనిష్ఠ నక్షత్రం 1, 2 పాదాలకి సంబంధించిన మీరు మకర రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ క్రోధినామ సంవత్సరం మీ యొక్క శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని అనుకుంటే, ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 1. ఈ సంవత్సరం మకర రాశి వారి గ్రహస్థితిలో మే 1వ తేదీ నుండి సంవత్సరం చివరి దాకా గురుడు పంచమ స్థానంలో సువర్ణమూర్తిగాను ఉండబోతున్నారు. కారణంగా అవకాశాలన్నీ అదృష్టాలన్నీ కలుగజేస్తారు. శని 2వ స్థానంలో స్వర్ణమూర్తిగా ఉండి మీకు చాలా అనుకూలాన్ని కలిగిస్తున్నారని చెప్పవచ్చు. ఇక్కడ చూడండి, 7.5 జరిగినా కూడా మకర రాశికి శని భగవానుడు అనుకూలంగా ఉన్నాడు. ఈసారి గురు బాగున్నాడు, శని బాగున్నాడు. ఇంకేం కావాలి మీకు? మకర రాశి మిత్రులారా, గెట్ రెడీ, ఆనందాలు రాబోతున్నాయి. ఈ సంవత్సరం ఏళ్ళనాటి శని ఉన్నవారికి కూడా శని ప్రభావం తగ్గి ప్రతికూల ప్రభావానికి బదులుగా అనుకూల ప్రభావం అనుకూలంగా దృష్టి కలిగి మీకు అన్ని విధాలుగా శుభ ఫలితాలే పొందుతారు. రాహుకేతువులు తృతీయ భాగ్యస్థానంలో రజతమూర్తిగా సంచరిస్తున్నారు. పంచమ స్థానంలో గురుడు విశేషమైన ఫలితాలు ఇస్తున్నారు. రాహుకేతుల ప్రభావం తగ్గుతుంది. ఒకవేళ రాహుకేతు వల్ల మీకు ఏదైనా ఇబ్బంది తలెత్తినప్పటికీ దాన్ని అధిగమించే శక్తి మీలో ఉంటుంది. భారీ పెట్టుబడి పెట్టి కానీ భారీ స్థాయి వ్యాపారాన్ని ప్రారంభించడం కానీ జరుగుతుంది. మీరు చేసే ఖర్చు కూడా భవిష్యత్తులో మీకు ఆధారంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సరం ఆదాయాన్ని బాగా పెంచుకునేందుకు ప్రయత్నాలు మల్టిపుల్గా చేస్తారండి. ఇన్కమ్ సోర్స్, డబ్బులు ఖర్చు పెట్టి స్థిరాస్తి కొనుగోలు చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. భాగస్వామ్య వ్యాపారస్తుల మధ్య విభేదాలు తగ్గి తిరిగి వ్యాపారాన్ని కొనసాగించడం జరుగుతుంది. బ్యాంకు రుణాలు మంజూరు అవుతాయి. మీకు రావాల్సిన మొండి బకాయిలు వసూలు అవుతాయి. మీకు సమాజంలో మంచి గౌరవం ఉంటుంది. శత్రువులు తగ్గుతారు. శత్రువుల నుండి మీకు లాభం చేకూరుతుంది. కుటుంబంలో అన్యోన్యత, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, విడిపోయిన వారు కలవడం జరుగుతుంది. ఆగిపోయిన గృహ నిర్మాణం పనులు పూర్తి చేస్తారు. గృహం లేని వారు నూతన గృహ నిర్మాణాలు ప్రారంభిస్తారు. భూములు క్రయ విక్రయాలు చేసేవారికి చాలా అనుకూలమైనటువంటి కాలం. భూములు అమ్మినా కొన్నా మీకు లాభదాయకంగా ఉంటుంది. పూర్వీకులకు సంబంధించిన ఆస్తులు కలిసి వస్తాయి. కోర్టు వివాదాలు, భూ వివాదాలు పరిష్కారం అవుతాయి. వివాహాల కోసం ప్రయత్నం చేసే వారికి అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వివాహాలు చేయాలనుకున్న వారికి కాస్త ఆలస్యమైన అనుకున్న విధంగా తల్లిదండ్రులను ఒప్పించి వివాహం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. విడిపోయిన భార్యాభర్తల మధ్య సఖ్యత పెరిగి కలుస్తారు. చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా కానీ వాటిని అధిగమించి ముందుకు వెళ్ళడం మంచిది. సంతాన విషయంలో ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండాలి. స్త్రీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగం చేసే వారికి కూడా, విదేశాల ఉద్యోగం చేసే వారికి కూడా కొంత ప్రతికూలత ఉన్నా మళ్ళీ కలిసి వస్తుంది. విలాసవంతమైనటువంటి వస్తువులు కొనుక్కుంటారు. విద్యార్థులకు చాలా అద్భుతంగా ఉంటుంది. చదువు పోటీతత్వం పెరుగుతుంది. బద్ధకం, నిర్లక్ష్యం అన్నీ కూడా తొలగి అద్భుతంగా ఉంటారు. అధిక శ్రమతో అధిక విద్యలో మంచి మీరు ఎంచుకున్న యూనివర్సిటీ మంచిగా ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశాలు బాగున్నాయి. విద్యార్థులారా, కాస్త బద్ధకం వదలండి, అన్నీ బాగుంటుంది. రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం అద్భుత యోగం అని కూడా చెప్పవచ్చు. సునాయాసంగా అధికారాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఏళ్ళనాడు శని వెళ్ళే ముందు ఒక రాజయోగాన్ని ఇస్తున్నాడు మకర రాశి వారికి. ఇది అద్భుతం. సినిమా, టీవీ, మీడియా రంగం వారికి, కళాకారులకి, వైద్య రంగం వారికి అద్భుతం అద్భుతం అద్భుతం. క్రీడా రంగం వారికి చాలా అనుకూలం. క్రీడల్లో రాణిస్తారు. వ్యవసాయదారులకి మహా అద్భుతం. 2 పంటలు పండించే అవకాశాలు ఉన్నాయి. మంచి దిగుబడి వస్తుంది. దీర్ఘకాలిక వ్యాధులు ఏమైనా ఉన్నా కూడా అవన్నీ తొలగిపోయి చక్కగా ఉంటారు. ఆరోగ్య సమస్యల నుంచి పరిష్కారం పొందుతారు. చాలా బాగుందండి మకర రాశి మిత్రులారా. కాస్త కొన్ని ఏళ్ళుగా కష్టపడుతున్నారు కదా, ఉపశమనం. క్రోధినామ సంవత్సరం మీకు అనుకూలాన్ని కలిగిస్తుంది. అందుకని అతిగా గర్వం రాకూడదు. నోరు అదుపులో ఉంచుకోండి. శని నోటి మీద కూర్చుంటాడు ఒక్కొక్కసారి,
అది జాగ్రత్తగా ఉండండి. ఎవరితో మాట్లాడినా అదుపులో ఉండి మాట్లాడండి. మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురుని సంప్రదించి మీ సంపూర్ణ జాతకాన్ని తెలుసుకోండి. నంబర్ 6 మీకు చాలా కలిసి వస్తుంది. బ్లూ ఆర్ బ్లాక్ కలర్ మీకు చాలా కలిసి వస్తుంది. ఉత్తర దిశ ప్రయాణాలు మీకు అనుకూలంగా ఉంటుంది. మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయంలో మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను శనివారం నాడు ఉదయం 9:10 ప్రాంతంలో మీ వయసు ఎంత ఉందో అన్ని సంఖ్యతో దీపం వెలిగించండి. మీ సంపూర్ణ జాతకం తెలుసుకోవాలంటే మీ పరిసర ప్రాంతాల్లో జ్యోతిషాస్త్ర నిపుణులను సంప్రదించి జాతకం తెలుసుకోండి. మా ద్వారా తెలుసుకోవాలనుకున్నారా, మా నంబర్కి ఫోన్ చేసి మెసేజ్ పెట్టండి. వాట్సాప్ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ పెట్టండి. మీ సమస్యలు ఏంటో చెప్పండి. తప్పకుండా మీకు పరిష్కారం చెప్పడం జరుగుతుంది. మకర రాశి మిత్రులారా, విజయస్తు. ఈ ద్వాదశ రాశి ఫలితాలన్నింటినీ చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులారా, మీరందరూ కూడాను ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థిస్తున్నాము. మీరు తిరుపతికి వచ్చినప్పుడు మన అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయం, అయ్యప్ప స్వామి వారి 18 అవతారాల దేవాలయాన్ని దర్శించుకోగలరు. తిరుపతి రైల్వే స్టేషన్ నుండి, బస్టాండ్ నుండి 3 కిలోమీటర్ దూరంలో కపిల తీర్థానికి దగ్గరలో జీవకోన అనే ప్రాంతంలో బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు నిర్మించి సమాజానికి అంకితం ఇచ్చున్నారు. ఈ దేవాలయంలో అడుగు పెట్టాలంటే రాత రాసి ఉంటేనే అడుగు పెట్టగలరు. అంత అద్భుతమైనటువంటి దేవాలయం. రండి, దర్శించుకోండి, అనుగ్రహం పొందండి. విజయోస్తు. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. చంద్రమౌళి వెంకటేష్ శర్మ గురుస్వామి.